అందుకే కూటమి ప్రభుత్వం పాడి పరిశ్రమపై ప్రత్యేక దృష్టి పెట్టి మినీ గోకులాల నిర్మాణాలకు పచ్చజెండా ఊపింది. పశుపోషకులకు 90%, జీవాలు కోళ్ల పెంపకందారులకు 70% రాయితీ ఇవ్వాలని నిర్ణయించడంతో పాడి పరిశ్రమకు పూర్వ వైభవం వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 90% ఉపాధి హామీ పథకం నిధులు 10% లబ్ధిదారులు భరించాల్సి ఉంటుంది. మండలానికి 25 మినీ గోకులాలకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 2 ఆవుల గోకులం యూనిట్ ధర 1.15 లక్షలు కాగా సబ్సిడీపై 11,500 రూపాయలు చెల్లించి నిర్మించుకోవచ్చు. 4 ఆవుల గోకుల నిర్మాణానికి 1.85 లక్షలు కాగా సబ్సిడీపై 18,500 రూపాయలకు ఇస్తారు. 6 గోకుల నిర్మాణానికి 2.30 లక్షలు కాగా సబ్సిడీపై 23,000 రూపాయలతో ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక 20 మేకలు లేక గొర్రెలున్న యూనిట్ ధర 1.30 లక్షలు కాగా సబ్సిడీపై 39,000కు, 50 పశువులున్న యూనిట్ ధర 2.30 లక్షలు కాగా సబ్సిడీపై 69,000 రూపాయలతో గోకులం నిర్మించుకోవచ్చు. 6 ఆవులు లేదా గేదెలు ఉండే మినీ గోకులాన్ని 30 అడుగుల పొడవు 13 అడుగుల వెడల్పు కొలతలతో రేకుల షెడ్ నిర్మించాల్సి ఉంటుంది. పశుసంవర్ధక శాఖ అధికారులు ఇచ్చిన ప్రణాళిక నిబంధనలకు అనుగుణంగా నీటి తొట్టిని నిర్మించుకోవాలి. మినీ గోకులంలో 4 లైట్లు 2 ఫ్యాన్లు ఏర్పాటు చేయాలి. గొర్రెలు మేకలు కోళ్ల షెడ్లను సైతం ఇదే తరహాలో ఏర్పాటు చేసుకోవాలి. ఈ షెడ్ల నిర్మాణానికి 70% ఉపాధి హామీ పథకం నిధులు, 30% లబ్ధిదారుని వాటాగా చెల్లించాలి. ఉపాధి హామీ పథకం జాబ్ కార్డుతో పాటు సొంత స్థలం కలిగి ఉన్న రైతులు ఈ పథకంలో లబ్ధి పొందేందుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, చిన్న సన్నకారు రైతులతో పాటు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.